ఈరోజు చిత్తూరు జిల్లా సదుం మండలంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్తున్నాను. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా నాతో పాటు చూడడానికి? ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. ఇంకొక 30 సెకండ్లలో మనం దేవాలయాన్ని చేరుకోబోతున్నాం. మరి అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, బాగుంటారు. అందరూ బాగుండాలని ఆ సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తున్నది టిటిడి కళ్యాణ మండపం, సదుం మండలం. ఈ కళ్యాణ మండపం ప్రక్కనే శ్రీ వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు. భక్తితో త్రికరణ శుద్ధితో ఆరాధిస్తే సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అదిగో అక్కడ కనిపిస్తోంది చూడండి, అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అక్కడ చూడండి, శ్రీ వల్లి దేవసేన సమేతుడై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మనకు కనిపిస్తారు. ఇది దేవాలయం లోపలికి వెళ్ళడానికి ప్రధాన మార్గం. ఇక్కడి నుంచి మనం దేవాలయంలోకి వెళ్ళబోతున్నాం. సుబ్రహ్మణ్య స్వామి శివాంశ సంభూతుడు, శివపార్వతుల తనయుడు, నెమలి వాహనుడు, దేవతల సేనాధిపతి, పంచామృత ప్రియుడు, షణ్ముఖ స్కంద మురుగన్ కార్తికేయ నామాల ధారుడు, అభిషేక ప్రియుడు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అంటే చాలా ఇష్టం. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకం చేత చాలా ప్రసన్నం చేసుకోవచ్చు. స్వామికి పాల చేత క్షీరాభిషేకం చేయడం వల్ల, పంచామృత అభిషేకం చేయడం వల్ల ప్రసన్నుడు అవుతాడని స్కంద పురాణంలో చెప్పబడింది. ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కలేదు అనుకునేవారు ఖచ్చితంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, మీకు మంచి ఫలితాలు దక్కుతాయి. గుడిలోనికి వెళ్లే ముందు ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణలు చేసి గుడిలోనికి వెళ్ళాలి. ఈ దేవాలయంలో శ్రీ అభీష్ట మృత్యుంజయ మరకట లింగేశ్వర స్వామి ఆలయం, అలాగే అమ్మవారు కూడా కొలువై ఉంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసిన వారికి క్రింద విధముగా శుభములు జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగము, చదువులు వంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి తప్పక వివాహం జరుగుతుంది. అలాగే కుజగ్రహ దోషము, నాగదోషము, ఆర్థిక సమస్యలకు నివారణ దొరుకుతుంది. సంతానం లేని వారికి పుత్ర సంతానము కలుగుతుంది. స్వామివారి పూజ చేయుటకు మంగళవారం శ్రేయస్కరం. ప్రతి మంగళవారం అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ మనం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి చూడొచ్చు. ఆ పరిసరాల్లో ఉన్నంతసేపు భక్తిభావంతో సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటూ ఆ నామాలను స్మరిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది.
అదిగో శ్రీ వల్లీ దేవసేన సమేతుడై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. అలాగే ఎడమ వైపున శ్రీ అభీష్ట మృత్యుంజయ మరకత లింగేశ్వర ఆలయం. ఇక్కడ మీరు శివుడిని భక్తిభావంతో పూజిస్తే మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. అలాగే ఈ కుడివైపున అమ్మవారు కొలువై ఉంటారు. ఇక్కడ మనం శ్రీ వల్లీ దేవసేన సమేతుడై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్పష్టంగా చూడవచ్చు. మీకు వివాహం ఆలస్యం అవుతూ ఉంటే, సంతాన సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని సందర్శించండి. మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. వివాహం ఆలస్యమవుతున్న వారు 9 మంగళవారాలు ఇక్కడ పూజ చేసుకొని తర్వాత స్వామివారికి అభిషేకం చేయించండి. తప్పకుండా మీకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని కూడా చూడొచ్చు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చిరుమందహాసంతో చాలా కలగా ఉంటాడు. అలాగే గుడికి ఎడమవైపు నాగదేవతలు కొలువై ఉంటారు. మీకు నాగదోషాలు ఉన్నట్లయితే మీరిక్కడ పూజలు చేయించుకోవచ్చు. వివాహపరమైన సమస్యలున్న వారు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి. ఖచ్చితంగా మీకు అన్ని సమస్యలు తొలగిపోయి శీఘ్రంగా మీకు వివాహం జరుగుతుంది. ఇక్కడ మీరు వివాహం చేసుకోదలిచినట్లయితే కళ్యాణ మండపము, వసతి గృహం కూడా సౌకర్యం కలదు. हे स्वामीनाथ करुणाकर दीन बंधो श्री पार्वती से मुख पंकज पद्म बंधो श्री स्यादिदेव गण पूजित पाद पद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवादिदेव सुत देवगणाधिनाथा देवेन्द्र वन्द्य मृदु पंकज मंजुपादा देवर्षि नारद मुनीन्द्र सुगीत कीर्ते वल्लीसनाथ मम देहि करावलम्बम्।